అందరికీ నమస్కారం అండి. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ సినిమా టీజర్ ఇటీవలే విడుదలైంది. ఈ టీజర్పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ టీజర్ బాగుందని, ఈ సినిమా వచ్చే సంక్రాంతి నుంచి మళ్ళీ వచ్చే సంక్రాంతి వరకు ఆడుతుందని, నిర్మాణ విలువలు బాగున్నాయని, విజువల్స్ బాగున్నాయని ట్వీట్ చేశారు. నార్మల్గా అయితే రామ్ గోపాల్ వర్మ సినిమా దర్శకుడే కాబట్టి ఆ ట్వీట్ కామన్గా చేశారని భావించవచ్చు. అయితే 2019, 2024 జూన్ వరకు ఏపీలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలను చూస్తే రామ్ గోపాల్ వర్మ ట్వీట్ రాజకీయ పరంగా చర్చకు కారణమవుతుంది. 2019లో ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రామ్ గోపాల్ వర్మ వైసీపీ సానుభూతిపరుడుగా మాత్రమే కాదు, వైసీపీ కార్యకర్త స్థాయిలో నిత్యం టీడీపీని, జనసేనను ద్వేషిస్తూ వచ్చారు. కేవలం సినిమా పరంగానే కాకుండా ఇతర రాజకీయ అంశాల్లోనూ ఆయన ట్వీట్లు చేస్తూ వచ్చారు. అలాంటి రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు బాలకృష్ణ సినిమాకు సంబంధించి పాజిటివ్ రివ్యూ ఇవ్వడంపైనే చర్చ జరుగుతుంది. ఇందుకు సంబంధించిన కొన్ని అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. 2019-24 మధ్యకాలంలో టీడీపీని, జనసేనను నిత్యం టార్గెట్ చేస్తూ వచ్చారు రామ్ గోపాల్ వర్మ. టీడీపీతో పాటు అప్పటి మాజీ సీఎం, ఇప్పటి సీఎం చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీని కూడా టార్గెట్ చేశారు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఆయన జగన్మోహన్ రెడ్డికి పాజిటివ్గా వ్యూహం సినిమా తీశారు. ఆ వ్యూహం సినిమాకు సంబంధించి ప్రమోషన్లలో భాగంగా ఆయన చంద్రబాబు నాయుడు ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని కూడా టీడీపీ ఆరోపిస్తుంది. అంటే టీడీపీని రామ్ గోపాల్ వర్మ ఎంతలా ద్వేషించాడో ఈ ఒక్క పాయింట్ను బట్టి అర్థం చేసుకోవచ్చు. పోనీ రామ్ గోపాల్ వర్మ టీడీపీని మాత్రమే ద్వేషించారా, నందమూరి బాలకృష్ణను ద్వేషించలేదా అనే అంశానికి వస్తే నందమూరి బాలకృష్ణను కూడా నిత్యం ద్వేషిస్తూ వచ్చారు రామ్ గోపాల్ వర్మ. విశ్వవిఖ్యాత నట సార్వభౌమంగా పేరున్న తెలుగువారందరూ అన్నగా పిలిచే నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్రను నందమూరి బాలకృష్ణ తెరకెక్కిస్తున్న నేపథ్యంలో, అంటే కథానాయకుడు సినిమా వస్తున్న టైంలో ఆ సినిమాకు పోటీగా రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో ఒక సినిమాను రిలీజ్ చేశారు. అంటే ఆయన అజెండా చంద్రబాబు నాయుడుని, టీడీపీని టార్గెట్ చేయడం మాత్రమేనని టీడీపీ నుంచి ఆరోపణలు కూడా వచ్చాయి. మరో సందర్భంలో సినీ నటి, నగరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అంతకుముందు బాలకృష్ణతో దిగున్న ఫోటోను ఆమె తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆమె పోస్టు చేసిన సందర్భం ఏదైనప్పటికీ ఆ ట్వీట్పై రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ బాలకృష్ణను టార్గెట్ చేశారు. ఆ ట్వీట్లో రోజాను ఉద్దేశించి రామ్ గోపాల్ వర్మ రోజా చాలా అందంగా ఉంది, ఆ ఫోటోలో హీరోగా ఉంది అని చెప్పడంతో పాటు ఇంత అందంగా ఉన్న ఫోటోను చెడగొట్టే విధంగా పక్కనున్న వ్యక్తి ఎవరో మీకు తెలుసా అని కూడా ట్వీట్ చేశాడు. ఆ పక్కనే ఉన్న వ్యక్తి ఎవరో కాదు, స్వయంగా రోజా బాలకృష్ణతో దిగిన ఫోటోను ట్వీట్ చేసింది. అంటే ఆ పక్కనే బాలకృష్ణ ఫోటో ఉంది. అందంగా ఉన్న ఫోటోలో బాలకృష్ణ ఉండడంతో ఆ ఫోటో అందం పోయింది అనే అర్థం వచ్చేటట్లు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. అప్పట్లో ఈ ట్వీట్పై టీడీపీ వర్గాలతో పాటు నందమూరి బాలకృష్ణ అభిమానులు కూడా బగ్గుమన్నారు. ఇందుకు సంబంధించి ఆయనకు చాలామంది హెచ్చరికలు జారీ చేశారు. ఆ హెచ్చరికలను యాజ్ యూజువల్గా రామ్ గోపాల్ వర్మ పట్టించుకోలేదు. ఒక రకంగా బయటవారు చెప్పేది ఏంటంటే ఇలాంటి వివాదాస్పద ఇష్యూలే రామ్ గోపాల్ వర్మకు పేరు తెచ్చాయని కూడా చెప్తారు. ఆ నేపథ్యంలో ఈ హెచ్చరికలను కానీ, బెదిరింపులను కానీ రామ్ గోపాల్ వర్మ పట్టించుకోలేదు. ఆయన కేవలం టీడీపీని మాత్రమే టార్గెట్ చేయలేదు, కూడా పవన్ కళ్యాణ్ని కూడా టార్గెట్ చేశారు. పవన్ కళ్యాణ్ ఒక సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ పాపం పసివాడు అనే సినిమా మరోసారి తీయాలని, జగన్ ఏమీ తెలియని అమాయకులాగా మాట్లాడుతున్నాడని సెటరికల్గా ఒక ట్వీట్ చేశారు. అయితే ఆ ట్వీట్పై రామ్ గోపాల్ వర్మ ఇండివిజువల్గానే స్పందిస్తూ పవన్ కళ్యాణ్పై చాలా విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ని అవగాహన లేని వ్యక్తిగా, అజ్ఞానిగా, హింసను ప్రేరేపించే వ్యక్తిగా పేర్కొంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. నారా చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని లేదా టీడీపీ పార్టీని నిత్యం ద్వేషించే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు రామ్ గోపాల్ వర్మ. ఒక సందర్భంలో నారా చంద్రబాబు నాయుడు రాయలసీమ అభివృద్ధిపై మాట్లాడితే రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ నారా చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి మీరు రాయలసీమ అభివృద్ధి గురించి మాట్లాడితే నవ్వొస్తుంది అని ట్వీట్ చేశారు. ఇవే కాదు, ఇలా చెప్పుకుంటూ పోతే రామ్ గోపాల్ వర్మ 2019, 2024 మధ్యకాలంలో చేసిన ట్వీట్లు చాలానే ఉన్నాయి. ఇక 2024లో ఏపీలో వైసీపీ ప్రభుత్వం పోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తాజాగా టీడీపీ ఒక ట్వీట్ కూడా చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో రామ్ గోపాల్ వర్మకు దాదాపు ₹1 కోటి ట్రాన్స్ఫర్ అయ్యాయని అకౌంట్ నంబరు, తేదీతో సహా టీడీపీ ట్వీట్ చేసింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రామ్ గోపాల్ వర్మపై కొన్ని రోజుల క్రితం ఏపీలో కేసు నమోదైంది. చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని,
ఆయన పరువుకు నష్టం కలిగించే విధంగా వ్యవహరించారని, అనుచిత వ్యాఖ్యలు చేశారని, మార్ఫింగ్ ఫోటోలు పోస్టు చేశారని అభియోగాలు మోపుతూ ప్రకాశం జిల్లా మద్దుపాడులో పోలీస్ కేసు నమోదైంది. ఇక అమరావతి ప్రాంతంలోని తుళ్ళూరు ప్రాంతంలోనూ మరో ఫిర్యాదు అందింది. ఆ ఫిర్యాదుకు సంబంధించి ఇంకా అప్డేట్స్ రావాల్సి ఉంది. అయితే మద్దుపాడులో నమోదైన కేసుకు సంబంధించి రాంగోపాల్ వర్మకు ఏపీ పోలీసులు హైదరాబాద్ వచ్చి మరీ నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులపై రాంగోపాల్ వర్మ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనను అరెస్టు చేయకుండా ఆదేశించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు రాంగోపాల్ వర్మ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను కొట్టేసింది. అరెస్టు చేయకుండా ఉండేలా తాము ఆదేశాలు ఇవ్వలేమని చెబుతూ, అదే టైంలో మీరు అరెస్టుకు సంబంధించి రక్షణ పొందాలంటే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అయితే రాంగోపాల్ వర్మ తనకు మరికొంత సమయం ఇవ్వాలని పోలీసులను ఆదేశించాలని ఏపీ హైకోర్టును కోరారు. ఈ విషయాన్ని ఏపీ పోలీసులతోనే మాట్లాడి తేల్చుకోవాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి తనపై ఉన్న కేసును కొట్టివేయాలని కోరుతూ మరో పిటిషన్ను రాంగోపాల్ వర్మ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన ఏపీ హైకోర్టు 2 వారాలకు వాయిదా వేసింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే రాంగోపాల్ వర్మ టీడీపీతో రాజీకి వస్తున్నారని, అందులో భాగంగానే బాలకృష్ణ సినిమాకు రాంగోపాల్ వర్మ పాజిటివ్గా ట్వీట్ చేశారని చెప్తున్నారు. అయితే ఇక్కడే మరో ముఖ్యమైన అంశం కూడా ఉంది. రాంగోపాల్ వర్మ వ్యక్తిత్వాన్ని తెలిసిన వారు కానీ, ఆయనను దగ్గర నుంచి చూసిన వారు కానీ అసలు రాంగోపాల్ వర్మ రాజీ పడే వ్యక్తి కాదని కూడా చెప్తున్నారు. రానున్న కాలంలో తన ఎత్తుగడలు వేరుగా ఉంటాయని, రాంగోపాల్ వర్మ పాజిటివ్గా ట్వీట్ చేసినంత మాత్రాన అటు టీడీపీతోనో లేకపోతే ఇటు కూటమి ప్రభుత్వంతోనో రాజీ పడినట్టు కాదని కూడా చెప్పేవారు ఉన్నారు. అదే సందర్భంలో తాజాగా హైదరాబాద్లో ఈ కేసుపై మీడియా రాంగోపాల్ వర్మను ప్రశ్నించింది. అయితే ఈ కేసుకు సంబంధించి మాట్లాడేందుకు నిరాకరించిన రాంగోపాల్ వర్మ అక్కడి నుంచి నేను స్పందించనని చెప్తూ వెళ్ళిపోయారు. సో మొత్తం మీద రాంగోపాల్ వర్మ కేసులకు భయపడ్డారా, టీడీపీతో రాజీ పడతారా, లేదా తన ప్రత్యేకమైన వ్యూహం వేరుగా ఉందా అనేది రానున్న కాలంలో తేలనుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.